తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త వైకానస ఆగమ సలహా కమిటీని నియమించింది. ఈ కమిటీలో 5 మంది ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ టీటీడీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన అర్చక హోదాలో శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు నియామకమయ్యారు. వేదిక్ యూనివర్సిటీ నుండి భావనారాయణాచార్యులు, చెన్నైకి చెందిన వరదన్ భట్టాచార్యర్, గోవిందరాజ స్వామివారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అనంతశేన దీక్షితులు, మాజీ శ్రీవారి ఆలయ అర్చకులు కాద్రి నరసింహాచార్యులను టీటీడీ నియమించింది. అయితే ఈ ఆగమ సలహా మండలికి విధి విధానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా నియమించిన వైకానస ఆగమ సలహా మండలికి విధి విధానాలు కేటాయిస్తూ ఇటు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ విషయాల్ని అయితే శ్రీవారి ఆలయంలో వైకానస ఆగమ ప్రకారం స్వామివారి కైంకర్యం నిర్వహిస్తుంది. ఇందులో ప్రకారంగా గతంలో ఆగమ సలహా మండలి నియమించేది. గత ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలక మండలితో పాటు ఆగమ సలహా మండలి నియమించే అవకాశం ఉంది. ఆ రకంగా గతంలో నియమించిన ఆగమ సలహా కమిటీని గత మార్చి నెలలో జరిగిన టీటీడీ బోర్డు రద్దు చేసి ఇవాళ తాజాగా కొత్త ఆగమ సలహా మండలి కమిటీని నియమించింది. ఇందులో ప్రధానంగా శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న శ్రీకృష్ణ దీక్షితులు, అలాగే వేదిక్ యూనివర్సిటీ నుంచి భావనారాయణాచార్యులు, చెన్నైకి చెందిన వరదన్ భట్టాచార్యులు గారు, అలాగే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన అనంతశేన దీక్షితులు, అలాగే శ్రీవారి ఆలయంలో అర్చకులుగా పనిచేసి రిటైర్ అయిన కాద్రి నరసింహాచార్యులను ఆగంలో ఆ కమిటీగా నియమించారు. వీరందరూ కూడా ఆ తిరుమల శ్రీవారి ఆలయానికి అలాగే ఇతర ఆలయాలకు అనుబంధంగా ఉన్న ఆలయాల్లో జరిగే ఆగమ కమిటీకి సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఎందుకంటే పూర్తిగా గతంలో కొన్ని నియమాలు అలాగే కొన్ని నిర్ణయాలు ఆగమానికి వ్యతిరేకంగా తీసుకున్నారని టీటీడీ పాలక మండలి భావిస్తూ కొత్త ఆగమ సలహా మండలి నియమించింది. ఈ నేపథ్యంలో దీనికి కొత్తగా ఈసారి విధి విధానాలు కూడా ఖరారు చేశారు. ఎందుకంటే ఎవరెవరు ఏ పని చేయాలి, శ్రీవారి ఆలయం వరకే ఒక అర్చకులు ఉన్నారు, అలాగే శ్రీవారి అనుబంధ ఆలయాలకు మరో 4 పూర్తి స్థాయిలో ఆగమం మేరకు నిర్ణయం మేరకు తీసుకోవాలని సూచన కంపల్సరీగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఇకపై ఈ ఆగమ సలహా మండలి కమిటీ శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల నిర్ణయాల మేరకు పనిచేస్తూ ఉంటుంది. వీరందరూ కూడా మరో ముఖ్య నిబంధన విధించారు. ఎక్కడ కూడా తిరుపతి దేవస్థానం నియమిస్తున్న వాటిల్లో కైంకర్య భటులుగా ఉండరాదు. వీరు ముహూర్తం ఫిక్స్ చేసే వరకు ఉంటుంది. అలాగే వీరు సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ.